నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలామందికి సుపరిచితమైనదేమో, ఆకర్షణ సూత్రం, లా ఆఫ్ అట్రాక్షన్. బహుశా ది సీక్రెట్ పుస్తకం చూసినా, సినిమా చూసినా అందరికీ ఒక ఐడియా ఉంటుంది, కోరుకో, నమ్ము, పొందు అని. కానీ ఈరోజు మనం చూడబోయేది మైకేల్ జే లోజియర్ పని. ఆయన ఈ సూత్రాన్ని ఏదో తాత్వికంగా కాకుండా చాలా ఆచరణాత్మకంగా ఒక ఇంజనీరింగ్ లాంటి పద్ధతిలో వివరించారు. అంటే ఈరోజు మన చర్చ అంతా ఆ ఎలా అనే దానిమీదే ఉంటుందన్నమాట. రచయిత ఇచ్చిన ఒక మ్యాప్ లాంటిది పరిశీలిద్దాం. ఆ మ్యాప్లో 3 దారులు, 2 దిక్సూచులున్నాయి. అవును, ఇక్కడ లోసియర్ చెప్పే ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సూత్రం మన ఆలోచనలకు మాత్రమే స్పందించదు. అది మన ప్రకంపనకు, అంటే మన వైబ్రేషన్కు స్పందిస్తుంది. మనం రోజంతా లక్షల ఆలోచనలు చేస్తాం, కానీ మనలో స్థిరంగా ఉండే భావోద్వేగం, మన ఫీలింగ్, అదే అసలైన సిగ్నల్. ఆ ప్రకంపన అంటే ఏంటి, దాని మీటలు మన చేతిలో ఎలా ఉంటాయి అనేదే మనమీరోజు లోతుగా చూడబోతున్నాం. సరే, అయితే అక్కడే మొదలు పెడదాం. ఈ ప్రకంపన అనే పదం కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. అంటే సైన్స్లా కాకుండా కొంచెం ఆధ్యాత్మికంగా ఉంది కదా. దీన్ని ఇంకా సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా దీన్ని ఒక రేడియో ఫ్రీక్వెన్సీలా ఊహించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 93.5 FMలో పాటలు వినాలనుకోండి, రేడియోను ఖచ్చితంగా ఆ ఫ్రీక్వెన్సీకే ట్యూన్ చేయాలి. 104 FMలో పెట్టి 93.5 పాటలు రావాలంటే రావు కదా. అలాగే మన జీవితంలో ఆనందం, విజయం, ప్రేమ అనేవి కొన్ని స్టేషన్లు. వాటిని అందుకోవాలంటే మన భావోద్వేగాలను, అంటే మన ప్రకంపనలను ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయాలి. ఓ ఆందోళన, భయం, కోపం ఇవన్నీ తక్కువ ఫ్రీక్వెన్సీలు. కృతజ్ఞత, ప్రేమ, సంతోషం ఇవి చాలా హై ఫ్రీక్వెన్సీలన్నమాట. ఈ సూత్రం మంచి చెడు చూడదు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో సిగ్నల్ పంపుతున్నామో దానికి సరిపోయే వాటినే మన జీవితంలోకి తెస్తుంది. ఇది ఒక రకమైన కాస్మిక్ ఫిజిక్స్ లాంటిది. ఓకే, ఈ రేడియో అనాలజీతో చాలా స్పష్టత వచ్చింది. అంటే ఇది మాయ కాదు, మన ఇమోషనల్ ట్యూనింగ్కు సంబంధించిన విషయం. అలాంటప్పుడు ఈ ఇంజిన్ను మనకు కావాల్సిన వైపు నడపడానికి రచయిత చెప్పిన ఆ 3 దశల మ్యాప్ ఏంటి? ఆ మ్యాప్లో మొదటి దశ, ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మొదటి దశ, మీకు ఏమి కావాలో స్పష్టంగా గుర్తించడం. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. వాళ్లకి ఏమి వద్దో దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. నాకు అప్పులు వద్దు, నాకు ఈ జబ్బు వద్దు, నాకు గొడవలు వద్దు, ఇలా అనుకుంటూ ఉంటారు. నిజమే, అది చాలా సహజం కదా. సమస్య ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. ఆ అలవాట్నుంచి ఎలా బయటపడాలి? దానికొక మంచి ఉదాహరణ ఉంది. మనం ఒక బట్టల షాప్కు వెళ్లామనుకోండి. అక్కడ సేల్స్మ్యాన్తో నాకు ఎర్ర చొక్కా వద్దు, నీలం వద్దు, పొట్టి చేతులు వద్దు అని చెప్తే అతనికి కన్ఫ్యూజన్ వస్తుంది. అవును, ఏమి చూపించాలో అర్థం కాదు. అదే, నాకు పసుపు రంగులో పొడవు చేతులున్న ఒక మంచి కాటన్ చొక్కా కావాలి అని క్లియర్గా చెప్తే పని చాలా సులభమవుతుంది. మనం విశ్వానికి పంపే సందేశం కూడా అంతే స్పష్టంగా ఉండాలి. అప్పులు వద్దు అనకుండా నేను ఆర్థిక సమృద్ధిని కోరుకుంటున్నాను అని చెప్పాలి. అంటే దృష్టిని మార్చాలి. అనారోగ్యం వద్దు అనడానికి బదులు నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాను అని. ఈ చిన్న మార్పు మన ఫ్రీక్వెన్సీని మార్చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. సరే, మనకు ఏమి కావాలో నిర్ణయించుకున్నాం. మన డెస్టినేషన్ సెట్ అయింది. ఇప్పుడు ప్రయాణానికి ఇంధనం పొయ్యాలి. 2వ దశ అదేనేమో? సరిగ్గా చెప్పారు. 2వ దశ, మీకు కావలసిన దానికి దృష్టి మరియు శక్తినివ్వడం. అంటే మన కోరికను పాజిటివ్ ఇమోషన్తో మనసులో యాక్టివ్గా ఉంచుకోవడం. కేవలం కోరికను గుర్తించడమే కాదు, అది ఇప్పటికీ మన జీవితంలో ఉన్నట్టు ఫీల్ అవ్వడం. దీనికోసం రచయిత కొన్ని టెక్నిక్స్ చెప్తారు. విజువలైజేషన్ అంటే కళ్ళు మూసుకుని ఊహించుకోవడం, లేదా ధృవీకరణలు అంటే అఫర్మేషన్స్ రాసుకోవడం లాంటివి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకో సందేహం. చాలామందికి వస్తుంది కూడా. నా బ్యాంకులో డబ్బు లేనప్పుడు నేను ధనవంతుడిని అని పదే పదే చెప్పుకోవడం నన్ను నేను మోసం చేసుకోవడం లాంటిది కాదా? అంటే కేవలం మాటలతో విశ్వాన్ని నమ్మించగలమా? దీనికి మాటలకు మించి ఇంకేమైనా అవసరమా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ సూత్రం మీ మాటలకు స్పందించదు, ఆ మాటల వెనుకున్న మీ భావనకు స్పందిస్తుంది. మీరు నేను ధనవంతుడిని అని పైకి చెబుతూ లోపల ఇది అబద్ధం, నా దగ్గర డబ్బు లేదు అని బలంగా ఫీలయ్యారనుకోండి, అప్పుడు మీ ప్రకంపన లేమి నుంచే వస్తుంది. ఓకే.
ఫలితం కూడా అదే వస్తుంది. ఇక్కడ కీలకమేమిటంటే ఆ మాట చెప్పినప్పుడు నిజమైన ఆనందాన్ని, కృతజ్ఞతను, భద్రతను ఫీల్ అవ్వగలగడం. ఆ కోరిక తీరితే ఎలా ఉంటుందో ఆ భావనను ఇప్పుడే సృష్టించుకోవడం. ఆ ఫీలింగే అసలైన పవర్ఫుల్ సిగ్నల్. అంతేగాని యాంత్రికంగా చెప్పే మాటలు కాదు. అర్థమైంది. అంటే మనస్సుని, భావోద్వేగాన్ని రెండింటినీ ఒకే లైన్లో పెట్టాలి. సరే, మనకు ఏం కావాలో నిర్ణయించుకున్నాం, దానిపై మన శక్తిని, ఫీలింగ్ను కేంద్రీకరించాం. కాని చాలాసార్లు ఇంత చేసినా ఫలితం రాదు. ఎక్కడో ఏదో అడ్డుకుంటున్నట్టు, కారు యాక్సిలరేటర్ నొక్కినా ముందుకు వెళ్లనట్టనిపిస్తుంది. బహుశా ఇక్కడే మూడో దశ వస్తుందేమో, అనుమతించడం. ఖచ్చితంగా. మూడవ దశ అనుమతించడం, అలౌవింగ్. ఇది అన్నింటికంటే కీలకమైనది. చాలామంది ఫెయిల్ అయ్యేది కూడా ఇక్కడే. అనుమతించడమంటే సందేహాలను, భయాలను, ఆందోళనను, ప్రతి ఘటనను వదిలేయడం. అంటే ఒకేసారి యాక్సిలరేటర్ బ్రేక్ నొక్కినట్లు ఉంటుందా? అవును. నాకు ఆ ఉద్యోగం కావాలి అని బలంగా కోరుకుంటూనే, కాని నాకంత సీన్ లేదు, లేదా పోటీ చాలా ఉంది, అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తే మనం విశ్వానికి ఒక కన్ఫ్యూజ్డ్ సిగ్నల్ పంపుతున్నాం. నిజమే, ఇది వినడానికే చాలా కష్టంగా అనిపిస్తాంది. ఎందుకంటే మనం ఏదైనా బలంగా కోరుకున్నప్పుడు దాని గురించి ఆలోచించకుండా అది ఎలా వస్తుందని టెన్షన్ పడకుండా ఉండటం అసాధ్యం కదా. ఆ ఎలా, ఎప్పుడు అనే ప్రశ్నలను ఎలా వదిలేయాలి? ఇక్కడ అనుమతించడం అంటే ఏమీ చేయకుండా సోమరిగా కూర్చోవడం అని చాలామంది అనుకుంటారు. అది కాదు. దీని అర్థం ఆందోళనతో కూడిన పనులు మానేయడం, మీ కోరిక గురించి కంగారుపడటం, అతిగా విశ్లేషించడం, ఒత్తిడికి గురవ్వడం, ఇవన్నీ ప్రతిఘటనను సృష్టిస్తాయి. అనుమతించడం అంటే నా కోరికను చెప్పాను, దానికి కావలసిన శక్తినిచ్చాను, ఇప్పుడది సరైన సమయంలో సరైన దారిలో నా దగ్గరకు వస్తుందని నమ్ముతున్నాను అనే ఒక ప్రశాంతమైన నమ్మకంతో ఉండడం. ఓకే. మనం ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నప్పుడు మనకు సరైన ఆలోచనలు వస్తాయి, సరైన అవకాశాలు కనిపిస్తాయి. మనం దాన్ని బలవంతంగా వేటాగక్కర్లేదు. ఓకే, ఈ 3 దశల మ్యాప్ చాలా స్పష్టంగా ఉంది. అయితే ఈ జర్నీలో దారి తప్పకుండా ఉండటానికి రచయిత మనకు 2 దిక్సూచిలాంటి సాధనాలు ఇచ్చారన్నారు కదా. అందులో మొదటిది మన భాష. కష్టం, నా అదృష్టం బాగోలేదు, నేను ఎప్పుడూ అలిసిపోతాను. వాక్యాలు మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని వెంటనే కిందకు లాగేస్తాయి. ఇది నిజం. నేను చాలా అలసిపోయాను అని ఒక్కసారి అంటే చాలు, ఉన్న శక్తి కూడా పోయినట్టనిపిస్తుంది. మాటలకు అంత శక్తి ఉంటుంది. మరి దీనికి పరిష్కారమేంటి? మన భాషను స్పృహతో మార్చుకోవడం. నా వల్ల కాదు అనడానికి బదులు నేను ప్రయత్నిస్తాను, లేదా నేను ఎలా చెయ్యాలో నేర్చుకుంటాను అనడం. నా దగ్గర లేదు అనే బదులు నాకు కావలసింది నా జీవితంలోకి వస్తోంది అని చెప్పడం. నేను ఎంచుకుంటున్నాను, నేను చెయ్యగలను వంటి శక్తివంతమైన పదాలు వాడటం మన ప్రకంపనను పెంచుతుంది. ఇది చాలా ఫాస్ట్ మార్గం. ఇక రెండవ సాధనం వ్యత్యాసం, కాంట్రాస్ట్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా మనం నెగటివ్ పరిస్థితులను చూసి నిరాశపడతాం. కాని రచయిత వాటిని ఒక సాధనంగా చూడమంటున్నారు. అంటే ఈ వ్యత్యాసం అనేది మొదటి దశ అయిన ఏమి కావాలో స్పష్టంగా గుర్తించడం కోసం ఒక టూల్ అన్నమాట. ఖచ్చితంగా. వ్యత్యాసమంటే మనకు జీవితంలో ఎదురయ్యే నెగటివ్ అనుభవాలు. మనకు ఏమీ నచ్చదో అవి మనకు చాలా క్లియర్గా చూపిస్తాయి. ఆ స్పష్టతను ఉపయోగించి మనకు నిజంగా ఏమి కావాలో మరింత బలంగా కోరుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఉద్యోగంలో మీకు మీ బాస్ నచ్చలేదనుకోండి. అది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు. మీకు ఎలాంటి బాస్ కావాలో తెలియజేయడానిక. అవును, మీకు ఎలాంటి పని వాతావరణం కావాలో స్పష్టత ఇవ్వడానికొచ్చింది. అయితే ఒక సందేహం. నిజ జీవితంలో అప్పులు లేక అనారోగ్యం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు వాటిని స్పష్టత కోసం వచ్చిన ఒక సాధనం అని పాజిటివ్గా చూడటం చాలా కష్టం కదా. అది ఒక రకంగా వాస్తవాన్ని పక్కన పెట్టినట్టు అనిపించదా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ వాస్తవాన్ని విస్మరించమనే రచయిత చెప్పడం లేదు. ఆ సమస్య లేదని నటించమని చెప్పడం లేదు. కానీ ఆ సమస్య వల్ల కలిగే బాధ, నిరాశ అనే ఎమోషన్లో మునిగిపోవద్దు అంటున్నారు. ఆ నెగటివ్ అనుభవం కలిగించే ఫీలింగ్, దానికి పూర్తి వ్యతిరేకమైన దానికోసం ఒక బలమైన కోరికను మీలో పుట్టిస్తుంది. అప్పుల బాధలో ఉన్నప్పుడు ఆర్థిక స్వేచ్ఛ కావాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆరోగ్యం విలువ బలంగా తెలుస్తుంది. అర్థమైంది. కాబట్టి వ్యత్యాసం అనేది మన కోరికలను పదును పెట్టే ఒక సాధనమన్నమాట. అది మనల్ని ఆపడానికి కాదు,
మనల్ని మరింత స్పష్టతతో ముందుకు నడిపించడానికి వచ్చిన ఒక సిగ్నల్. కాబట్టి ఈ చర్చ అంతటి సారాంశం ఒక్కసారి చూస్తే మైకేల్ జే లూసియర్ చెప్పే ఆకర్షణ సూత్రం అనేది ఏదో గుడ్డిగా నమ్మే విషయం కాదు. ఇది మన భావోద్వేగ ప్రకంపనలను, మన వైబ్రేషన్స్ను స్పృహతో నిర్వహించే ఒక పద్ధతి. సరిగ్గా అదే. లోసియర్ చెప్పేది చాలా సింపుల్. 1 మీకు ఏమి కావాలో స్పష్టంగా, పాజిటివ్గా అడగండి, వద్దుమనుకునే దానిపై కాకుండా. 2 మీ కోరిక తీరినట్లుగా ఫీల్ అవ్వడం ద్వారా, అంటే మీ భావాల ద్వారా ఒక పాజిటివ్ వైబ్రేషన్ పంపండి. 3 సందేహాన్ని, ఆందోళనను వదిలేసి ప్రశాంతంగా, నమ్మకంగా ఉండి అది మీ జీవితంలోకి రావడానికి అనుమతించండి. ఈ 3 స్టెప్స్ పాటిస్తే జీవితం మన ప్రకంపనకు అద్దం పడుతుందని రచయిత అంటారు. మనం ఎక్కువగా ఏ భావోద్వేగ స్థితిలో ఉంటామో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అవును. సరే, మనం ముగించే ముందు వినేవారి కోసం ఒక చిన్న ప్రశ్నతో వదిలేద్దాం. కాస్త ఆలోచించండి. ఈ మూలం ప్రకారం ఆకర్షణ సూత్రం మనకు తెలిసినా తెలియకపోయినా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఒకవేళ అది నిజమే అయితే మన ప్రస్తుత జీవితంలో ఉన్న మంచి విషయాలను, ఇంకా మనం మార్చుకోవాలనుకుంటున్న సవాళ్లను, రెండింటిని మనం అనుకోకుండా ఏ ప్రకంపనల ద్వారా మన జీవితంలోకి ఆకర్షించి ఉండవచ్చు. ఇది లోతుగా ఆలోచించాల్సిన విషయం.